అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ అందరివాడ కొందరివాడ అనే క్వశ్చన్ ఇప్పుడు భారతదేశం అందరి మెదల్లో తెలుస్తున్న ఒక ప్రశ్న. అదేంటి? అంబేద్కర్ అందరివాడ కొందరివాడ. అంబేద్కర్ చేసిన పనులు అందరికీ సంబంధించినవా కొందరికి సంబంధించినవా? భారత రాజ్యాంగం 395 ఆర్టికల్తో 8 షెడ్యూల్తో 22 పార్టులతో మన ముందుకు వచ్చిన ఒక సుదీర్ఘమైన అదృఢ లక్షణాలు కలిగిన ఒక రాజ్యాంగం ఎక్కువ శాతం అంబేద్కర్ చేసిన కృషి వలన వచ్చింది. ఎందుకంటే ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉన్న వాళ్ళు వివిధ రకాల పనుల్లో ఉన్న అంబేద్కర్ మాత్రం దాని మీద తన కృషినంతా పెట్టి తయారు చేశారు. ఈరోజు అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇదొకటి. రెండవది, అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును పెట్టారు. హిందూ మతంలో ఉన్న మహిళలు అప్పటికే వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఆస్తిలో సమానమైన భాగం ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగితే వాళ్ళ హక్కుల కోసం మాట్లాడగలిగే ఒక స్థాయిని సంపాదిస్తారు, సమానత్వం వస్తుంది అని. మరి ఆ మహిళలందరూ అందరి వాళ్ళ, కేవలం ఆయన జాతికి చెందిన వాళ్ళ. నెక్స్ట్, అంబేద్కర్ గారు ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక ప్రస్థానానికి నాంది పలికారు. అది భారతదేశం అంతటికి ఈరోజు ఒక తలమానికంగా ఉంది. అది అందరం ఉపయోగించుకుంటున్నామా కొందరమే ఉపయోగించుకుంటున్నామా? అలాగే ఈ భారతదేశంలో అనేక రకాలైన సాంఘిక అసమానతలు ఉన్నాయి, అనేక రకాలైన అణచవేతలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి బయటకు వచ్చి ప్రజలందరూ సమానంగా ఉండాలి. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. తద్వారా భారతదేశం అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా విశిష్టంగా నిలబడుతుంది అని అనుకోవటంలో అందరి ఆలోచన ఉందా కొందరి ఆలోచన ఉందా? కాబట్టి ఈ దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలు పోవాలనుకోవటంలో అందరము బాగుపడతామనే లక్షణం ఉంటుంది తప్పితే అది కొందరికే ఉపయోగపడేది కాదు. అలాగే ముఖ్యంగా అందరూ అంబేద్కర్ రిజర్వేషన్స్ కొంతమందికే ఉపయోగపడ్డాయి, అందరికీ ఉపయోగం లేదు అనుకుంటున్న రిజర్వేషన్ ఇంతకీ ఏం రిజర్వేషన్? అది ఆ రిజర్వేషన్స్ అంబేద్కర్ స్వయంగా చెప్పిన రిజర్వేషన్స్ ఆర్టికల్ 330 అండ్ 332 ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళ పాపులేషన్ బేసిస్ మీద చట్టసభల్లో రిజర్వేషన్స్. దీనివలన మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. ఇది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించినదే. అది 10 ఏళ్ళకి రాసిన రిజర్వేషన్లు. ఆ 10 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మార్పు వచ్చినప్పుడు ఆలోచించుకోండి అప్పుడున్న పార్లమెంటరీ అని చెప్పారు అంబేద్కర్. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకుందాం, అంబేద్కర్ అందరివాడ కొందరివాడ.